సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనం సిస్టమ్ ఆన్ చిప్ మూడో దాంట్లో ప్లస్ నొక్కండి ఇక్కడ సిస్టమ్ ఆన్ చిప్ SoC గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది కూడా చాలా మంది మొబైల్ టెక్నీషియన్లు అనేది చాలా మంది యూజ్ చేయడం లేదండి. సో దీని గురించి కూడా మంచి అవగాహన ఉంటే మీరు మొబైల్స్ అనేది చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దాని స్ట్రక్చర్ అనేది క్లియర్గా అర్థమైతే మీరు రిపేర్ అనేది సులువుగా చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో చూడండి క్వాల్కామ్ మీడియాటెక్ మన చిప్సెట్లో ఏదైతే ఎక్కువగా మనం యూజ్ చేస్తున్నామో క్వాల్కామ్ కానీ లేదా మీడియాటెక్ కానీ వాడి గురించి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఏలో క్వాల్కామ్, బిలో మీడియాటెక్ ఉంది. నేను క్వాల్కామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. దీంట్లో ఏదైనా ఒక మనం చిప్ అయితే తీసుకుందాం, SoC CPUని అయితే తీసుకుందాం. ఇప్పుడు నేను MSM 8953 CPUని అయితే తీసుకున్నాను. సో నేను ఫుల్ స్క్రీన్ తీసుకున్నాను. సో చూడండి, సో ఇక్కడ కంప్లీట్గా మీకు ఏ ఐసీ ఏ వోల్టేజ్లు ఇస్తుంది, ఏ సిగ్నల్స్ ఇస్తుంది అనేది మనకి ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. బట్ దీన్ని చాలామంది అండర్స్టాండ్ చేసుకోరు. ఈ అండర్స్టాండ్ చేసుకోగలిగితే కనుక చాలా ఈజీగా ఉంటుంది మీకు. సో ఇది వచ్చేసి మన మెయిన్ CPU, ఇది వచ్చేసి మన PMIC అంటే లైట్ కానీ గ్రాఫిక్ ఛార్జింగ్ మూడు కలిపి ఉన్న ఐసీ. ఇది మెయిన్ పవర్ ఐసీ. ఓకే, ఇది వచ్చేసి ఆడియో ఐసీ, ఇది వచ్చేసి మనకి బ్యాటరీ కనెక్టర్, ఇది వచ్చేసి మనకి బోర్డ్ టు బోర్డ్ కనెక్టర్, ఇవి వచ్చేసి మనకి ఫింగర్ ప్రింట్ ఐసీ, సెన్సారు, ఫ్రంట్ క్యాము, TS టచ్ ప్యాడ్, LCD బ్యాక్ లైట్, RGB, మెయిన్ బోర్డ్, మెయిన్ కెమెరా మెయిన్ కెమెరా B, NFC నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, బ్లూటూత్ వైఫై ఐసీ, ఓకే, WTR బేస్ బ్యాండ్కి సంబంధించింది. ఇది వచ్చేసి మనకి eMMC LP ర్యాము ప్లస్ స్టోరేజ్ కలిపింది ఇది. ఓకేనా, ఇలా క్లియర్గా మీకు అయితే ఇక్కడ ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి క్రిస్టల్ కూడా ఇక్కడ OSC క్రిస్టల్ అయితే 19.2 మెగాహెర్ట్జ్ క్రిస్టల్ ఉండడం, ఆ వాల్యూ అప్ అండ్ డౌన్. సో అంతా కంప్లీట్గా ఇక్కడ అయితే ఉండడం జరుగుతుంది. సో లైట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే మనం తీసుకుందాం. ఫస్ట్ ఎలా చూడాలి దీని గురించి ఏంటి అనేది. సో నార్మల్గా చూడండి, ఇక్కడ మనకి బ్యాటరీ వోల్టేజ్ కానీ VBus కానీ బ్యాటరీ కానీ VBusతో కానీ మనం VPH అయితే జనరేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఇది బ్లాక్ డైన్ కాబట్టి ఒకటే లైన్లో ఇవ్వడం అయితే జరిగింది. చూడండి VBus, ఇక్కడ వచ్చేసి బ్యాటరీ థర్మో VBAT అనమాట. ఫస్ట్ మన VBus నుంచి వెళ్తే VBus 5 వోల్టేజ్ అనేది మనకి ఇక్కడ చూడండి VBus ద్వారా ఇక్కడ USB అనేది ఇన్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి USB MID అన్నీ వదిలేస్తే ఇక్కడ మనకు చూడండి ఛార్జింగ్ VBAT సెన్స్ ఛార్జ్ అవుట్, ఇక్కడ నుంచి మనకు VPH అనేది అవుట్ అవుతుంది. చూడండి ఎక్కడైతే VBus ఇన్ అయ్యి తర్వాత మనకి VPH అనేది ఇక్కడ ఏమవుతుంది అవుట్ అవుతుంది. VPH పవర్ అవుట్ అయ్యి మనకు కావాల్సిన VPH పవర్ చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, వీటిల్లో ఎవరెవరికైతే VPH కావాలి, సో ఇది వచ్చేసి మనకి VPH మనకి ఏ వోల్టేజ్లకి అయితే VPH కావాలో ఇక్కడ VPH అనేది వెళ్తుంది. చూడండి VPH పవర్ కనిపిస్తుంది కదండి, VPH పవర్. అండ్ దేనికైతే VPH కావాలో అదంతా కూడా VPH పవర్ ఇక్కడ ఉంది. అండ్ VPH దేనికి కావాలో VPH వోల్టేజ్ అవుతుంది. మీకు ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే ఇప్పుడు చూడండి VPH అనేది మనకి ఇక్కడ నుంచి అవి ఇలా వచ్చింది కదండి, ఇలా వచ్చి చూడండి మళ్ళీ మనకి VPH అనేది ఇక్కడ నుంచి చూడండి ఈ లైన్కి వచ్చేసి మనకి VPH ఇక్కడ చూడండి ఇన్ అవుతుంది. ఓకేనా, మన బక్ S1 నుంచి S7 అంటే 8 బక్కులు ఏదైతే 7 బక్కులు రిలీజ్ అవుతున్నాయో దీంట్లో 7 బక్కులకి బక్ వోల్టేజెస్కి ఇన్పుట్ అనేది VPH పవర్ అనమాట. అక్కడ నుంచి 7 మనకి అవుట్పుట్ అవుతున్నాయి. చూడండి ఇది VPH ఇన్ అయితే పవర్ ఐసీకి మెయిన్ పవర్ ఐసీకి, అప్పుడు మెయిన్ పవర్ ఐసీ SMPS స్విచ్ మోడ్ పవర్ సప్లైస్ అన్నా కానీ లేదా బక్ లైన్స్ అన్నా కానీ ఒకటే, దీని VSW అని కూడా అనొచ్చు. ఇక్కడ నుంచి మనకు అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇవి వచ్చిన అవుట్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకి ఇన్ అవుతున్నాయి. అంటే దీంట్లో మనకి బక్ 3 బక్ 4 S3 S4 అనేది ఇన్ అవుతున్నాయి. కొన్ని VPH VSys మన VPH అనేది ఇన్ అవుతాయి. అక్కడ నుంచి మనకి LDOలు అనేది అవుట్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఎలా అవుట్ అవ్వడం మళ్ళీ CPU మనకి ఇక్కడ చూడండి MIPI LCD MIPI లైన్స్కి CPU MIPI లైన్స్ మన డిస్ప్లే కనెక్టర్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫ్రంట్ కెమెరాకి మెయిన్ కెమెరా Bకి, ఓకే, అలాగే డిస్ప్లే కనెక్టర్ సంబంధించి LCD TE ID0 ID1 రీసెట్ సిగ్నల్, కెమెరాకి I2C సిగ్నల్, ఓకే, క్లాక్ సిగ్నల్, రీసెట్ సిగ్నల్స్ అన్నీ కూడా మనకి CPU నుంచి అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. అలాగే CPUకి కావాల్సిన వోల్టేజ్లు ఏదైతే మన బక్ కానీ LDOలు కానీ పవర్ ఐసీ నుంచి రిలీజ్ అయిన వోల్టేజ్లు మనకి CPUకి ఏమేమి కావాలి CPU అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా మీరు eMMCకి చూస్తే eMMCకి చూడండి ఇక్కడ డాటా 0 నుంచి డాటా
7 వరకు లైన్స్, క్లాక్, కమాండ్, రీసెట్ అవన్నీ కూడా మనకి ఈఎంఎంసీ స్టోరేజ్కి అండ్ దానికి సంబంధించిన ఈఎంఎంసీ ర్యామ్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన డబ్ల్యూటీఆర్కి ఏమేమి వోల్టేజ్లు కావాలి, పవర్ ఐసీ అనేది వీరేగల్ 1.0, 1.8, అలాగే మనకి బ్లూటూత్ వైఫై పనిచేయడానికి ఏమేమి వోల్టేజెస్ కావాలి, ఎన్ఎఫ్సి పనిచేయడానికి ఏ వోల్టేజ్లు కావాలి, కెమెరాకి ఏమేమి వోల్టేజ్లు కావాలి, బ్యాక్ లైట్కి ఏమేమి కావాలి, ఎల్సీడీకి ఏమేమి కావాలి, టచ్ ప్యాడ్కి ఏమేమి కావాలి, ఇవన్నీ కూడా మనకు డైరెక్ట్గా పవర్ ఐసీ ఈ రెడ్ కలర్ లైన్ నుంచి అన్ని కనెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా మందికి ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ ఇది ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ దీంట్లో మనకి లైటింగ్ సెక్షన్ దీంట్లోనే ఉంటుంది, గ్రాఫిక్స్ సెక్షన్ దీంట్లోనే ఉంటుంది. దీనికి ఇన్పుట్ అనేది వీపీహెచ్ పవర్. సో ఇక్కడ చూస్తే మీరు గమనించండి, డబ్ల్యూఎల్ఈడి యానోడ్ ఇక చూడండి, డబ్ల్యూఎల్ఈడి యానోడ్ ఇక్కడ వచ్చింది, ఓకేనా. డబ్ల్యూఎల్ఈడి K1, K2, అలాగే మనకి విఎస్పి అవుట్ చూడండి, విఎస్ఎన్ అవుట్ అంటే -5, +5 వోల్టేజ్లు రావడం, వీటన్నిటికీ వీపీహెచ్ అనేది ఇన్ అవ్వడం, ఓకే. ఇదంతా కూడా క్లియర్గా మీకైతే ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. దీని గురించి కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే ఫస్ట్ మీకు స్కెమాటిక్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. స్కెమాటిక్ నాలెడ్జ్ తెలిసిన తర్వాత ఈ బ్లాక్ డయాగ్రామ్స్ని అయితే మీరు చాలా ఈజీగా అయితే మీరు ట్రేస్ అవుట్ అనేది చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, మొత్తం నాలెడ్జ్ నేర్చుకోండి. బోర్నియో వాళ్ళు అన్నీ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. నాలెడ్జ్ ఎంత బాగా నేర్చుకుంటే మనం రిపేరింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియోలో అయితే మనం బ్లాక్ డయాగ్రామ్స్ గురించి, ఇప్పుడు నేను క్వాల్కామ్ చూపించాను, అదేవిధంగా క్వాల్కామ్ కావాలంటే క్వాల్కామ్, మీరు మీడియాటెక్ కావాలంటే మీడియాటెక్ ఓపెన్ చేసుకుని మనకు చిప్ సెట్ల గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. మనకి ఏ చిప్ సెట్లు అయితే ఉన్నాయో ఆ చిప్ సెట్లు ఓపెన్ చేసుకుని ఆ ఐసీలో ఎలా అవుతుంది చూడండి, ఎన్ని పవర్ ఐసీలు ఇచ్చాడు, 2 పవర్ ఐసీలు ఇచ్చాడా, బీక్యూ ఇచ్చాడా, చార్జర్ ఐసీ ఇచ్చాడా అనేది మనకి క్లియర్గా అనేది ఇక్కడ అర్థం అవడం అనేది జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనం బ్లాక్ డయాగ్రామ్స్ ఏమైనా చూడాలంటే మీరు దీంట్లో అంటే ఈ సిస్టమ్ ఆన్ చిప్ సాక్ డయాగ్రామ్స్ క్వాల్కామ్ కానీ మీడియాటెక్ కానీ చూసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి సిస్టమ్ ఆన్ చిప్లో ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.